తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం అత్యంత పురాతనమైన ఆలయం. శిల్పకళా సంపదతో అలరిస్తున్న ఈ దేవాలయం 1000 సంవత్సరాలకు పైగా నిత్య పూజలు అందుకుంటుంది. శయనమూర్తిగా ఉన్న స్వామివారి దర్శనం అనేక పాపాలను తొలగిస్తుంది. తిరుమల తిరుపతికి వెళ్ళే యాత్రికులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవటం సాంప్రదాయంగా వస్తుంది. ఎన్నో వేల మంది యాత్రికులతో రద్దీగా ఉండే శ్రీ గోవిందరాజస్వామి కోవెల ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. తిరుపతి మహానగరం ఏర్పడక ముందే ఈ ఆలయ నిర్మాణం జరగటం ఒక విశేషం. 11వ శతాబ్దంలో చోళ రాజైన కులోత్తంగ చోళుని పాలన కాలంలో శ్రీమద్ రామానుజాచార్యులు తిరుమల క్షేత్రానికి వచ్చారు. ఆ కాలంలో కొండ దిగువ ప్రాంతంలో పుత్తూరు అనే గ్రామం ఉండేది. తమిళనాడులోని చిదంబరం నుండి తెప్పించిన గోవిందరాజస్వామి విగ్రహాన్ని సాంప్రదాయకంగా పూజలు నిర్వహించి ఆయన ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని నూతన పట్టణం ఏర్పడింది. అదే కాలక్రమేణా అభివృద్ధి చెందిన తిరుపతి మహానగరం. గోవిందరాజులు వెలిశారు కాబట్టి గోవిందరాజ పట్టణమని, రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు కనుక రామానుజాపురం అని పిలిచేవారు. అనంతరం అది తిరుపతిగా మారింది. తిరు అంటే తమిళంలో శ్రీ అని అర్థం. శ్రీపతి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అని కూడా అర్థం. స్థానికుల కథనాల ప్రకారం శ్రీ గోవిందరాజస్వామి తిరుమల శ్రీనివాసునికి అన్నగా పేరుగాంచారు. కొండ మీద వడ్డీ కాసుల్ని కొలవటంతో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతారు. అందుకు తగ్గట్టుగానే కుంచాన్ని తలగడగా చేసుకొని స్వామి నిద్రపోతున్న విగ్రహాన్ని ఇక్కడ వీక్షించవచ్చు.